హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫొటోస్తో ఆ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు డెమోలో చూసినలాగా. సో వీడియో అనేది చాలా బాగా వచ్చింది. సో ఆ కలర్ గ్రేడింగ్, ఆ లిరిక్స్, సో మీరు కూడా ఎలా ఎడిటింగ్ చేయాలో నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. సో నేను కింద ఇచ్చిన బీట్ మార్క్ ప్రాజెక్ట్, షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫాంట్ అనేది ఇస్తే ఆ ఫాంట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు టాప్లు అయితే మీకు కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వరుసగా లిరిక్స్ అయితే ఉంటాయి. సో మీరు దీనికి యానిమేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ దానికి చేసిన తర్వాత మళ్ళీ రెండోది వదిలేసి మూడో దానికి చేయాలి. సో నేను యానిమేషన్ ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేయండి. సో కింద నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అనేది ఇచ్చా, కల్ప్ రైటింగ్ ఫాంట్. సో ఆ ఫాంట్ అనేది మీరు ఈ విధంగా అయితే నేను చూపించినట్టయితే యాడ్ చేయండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఆ ఫాంట్ అనేది యాడ్ చేయండి. సో నేను ఫస్ట్ 4 ఏట్లకి ఫొటోస్, లిరిక్స్కి ఫస్ట్ 4 ఏట్లకి చూపిస్తా. మీరు మొత్తం అయితే చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు ఈ విధంగా చేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ లిరికల్ గాని వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ దీన్ని క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ ఆప్షన్ ఉంటుంది, అది ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది ఫస్ట్ దానికి. సో మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ దానికి ఎఫెక్ట్ యాడ్ చేశారు కదా ఇది. సో మళ్ళీ రెండోది వదిలేసేయండి, ఇది వదిలేసేయండి. మళ్ళీ మూడో దానికి యాడ్ చేయండి. సో మూడో దానికి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో వదిలేసి మళ్ళీ దీనికి ఫిఫ్త్ దానికి. సో ఈ విధంగా ఒకటి వదిలేసి ఒకటి మళ్ళీ ఇంకొకటి. సో ఫస్ట్ ఒక దానికి యాడ్ చేసిన తర్వాత ఇంకొకటి వదిలేయండి. మళ్ళీ ఇంకో దానికి యాడ్ చేసిన తర్వాత ఇంకోటి వదిలేసి ఇంకో దానికి యాడ్ చేయండి. సో ఇప్పుడు మనం మధ్యలో గ్యాప్ ఏదైతే వదిలేసామో దానికి ఇంకొక ఎఫెక్ట్ ఉంది చూడండి. సో ఇట్ సైడ్ నుంచి వచ్చేది, దీన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండోది ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లోకి వెళ్ళేసి ఏ ఆప్షన్ ఆపి ఇప్పుడు వాళ్ళని మళ్ళీ దీనికి యాడ్ చేశారు కదా, ఇందాక ఇది వదిలేశారు కదా ఇది. సో ఈ విధంగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి లిరికల్ కిందికి తీసుకొచ్చుకోండి ఫోటోని. ఈ ఫోటోని లిరికల్ కిందికి తీసుకున్న తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఇది ట్రిమ్ చేయండి. అలాగే ఇంకొక ఫోటో అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ట్రిమ్ చేసి ఈ ఫోటోని కూడా లిరిక్స్ కిందికి తీసుకొచ్చుకోండి. సో అలాగే ఇంకొక ఫోటో. సో ఈ విధంగా ఫొటోస్ అనేవి యాడ్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో నేను చెప్తా. సో ఈ విధంగా లిరిక్స్ అనేవి యాడ్ చేశాం కదా, అటు ఇటు వచ్చేది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫస్ట్ది క్లిక్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసి మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఫోటో యాడ్ చేశాం కదా, దాన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు చూడడానికి ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ ఫోటో వదిలేసి మళ్ళీ ఫోటోకి యాడ్ చేయండి. సో చూసారు కదా, మళ్ళీ ఫోటోకి వదిలేసి ఫోటో. సో ఈ విధంగా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో ఫస్ట్ ఎఫెక్ట్. సో ఇప్పుడు మనం ఈ మధ్యలో ఫోటో ఉంది కదా, ఈ ఫోటోకి బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని సెకండ్ ఇంకొక ఎఫెక్ట్ ఉంది చూడండి, ఇది దీన్ని క్లిక్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక వదిలేసిన ఎఫెక్ట్ వదిలేసిన ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే చూడండి ఈ విధంగా అయితే మనకు వస్తుంది ఎడిటింగ్. సో వీడియో అనేది చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇందులో 2 కలర్ గ్రేడింగ్ ప్రీసెట్స్ అయితే నేను ఈ 2 అయితే ఇచ్చా. దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. కాపీ 2 లేయర్స్ చేసుకొని బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకొని దీంట్లో అయితే మీరు పేస్ట్ చేయండి. సో చేస్తే ఇంకా చాలా బాగా అయితే వస్తుంది కలర్ గ్రేడింగ్. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.